ఆపరేటర్ల అక్రమాలు పెరుగుతున్నాయి అనేది ఆరోపణలు వచ్చినాయి. ఇటీవల కాలంలో జోనల్ కమిషనర్ పాస్వర్డ్ హ్యాక్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక ఆపరేటర్ను తొలగించడం జరిగింది. ఏంటి సార్, ఎట్లా ఉంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. భాగ్యనగర సమాజం మొత్తం కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. 2025 విద్యావంతులు ఉన్నటువంటి సమాజంలో ఈరోజు జిహెచ్ఎంసీ పూర్తిగా నిరక్షరాస్యతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక సందేహం మనకు వస్తుంది. అనేక మంది ఆఫీసర్లు, అది డీసీ లెవెల్ కానివ్వండి, ఈ లెవెల్ కానివ్వండి, జాయింట్ కమిషనర్లు కానివ్వండి, అడిషనల్ కమిషనర్లు కానివ్వండి, వీళ్లకు సంబంధించినటువంటి కీసు లేదా లాగిన్స్ పూర్తిగా కింది స్థాయి ఉద్యోగుల దగ్గర, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర ఉంటుంది. చాలా భద్రతతోటి కూడుకున్నటువంటి సమాచారం ఉంటుంది. చాలా చోట్ల టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా కింది స్థాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే డైరెక్ట్ గా కొట్టేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ నడుస్తుందో, అంటే ఆపరేటర్లు పూర్తిగా ఫెయిల్యూర్ అయింది ఈ వ్యవస్థ జిహెచ్ఎంసీలో అని చెప్పడానికి ఇదే నిదర్శనము. అనేక మంది ఆపరేటర్లు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి కావాల్సనుకున్నటువంటి ఫైళ్లు ముందుకెళ్తాయి, వాళ్ళకి కావాలనుకున్నటువంటి బిల్లులు మాత్రం ముందుకెళ్తాయి. దానికి వాళ్ళకి కావాలనుకున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి చాలా సీమ్లెస్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మిగతా వ్యవహారాలు మాత్రం ముందుకు వెళ్ళవు. దీనికి కారణము అనేక మంది అధికారులు మరి చదువు సరిగా లేకపోతే నిర్లక్ష్యం వలన, రెండు రకాలుగా ఉన్నారు. రాని వాళ్ళు ఉన్నారు, నిర్లక్ష్యం వల్ల చేసేవాళ్ళు కూడా ఉన్నారు. లేదా కొంతమంది కింద వాళ్ళు చేస్తారులే, అన్నీ మేమే చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో సిస్టమ్కి సంబంధించిన పాస్పోర్ట్లతో సహా పూర్తిగా ఈ అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేతిలో పెట్టడము, ఆ కీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళ చేతిలో పెట్టడము, పాస్వర్డ్లు కూడా వాళ్ళ చేతిలో పెట్టడంతో ఇష్టానుసారంగా ఆపరేటర్లు వాళ్ళ కావాల్సినట్టు చేస్తూ ఉన్నారు. పాపం అమాయకమైనటువంటి కొంతమంది జిహెచ్ఎంసీలో కింది స్థాయి ఉద్యోగులు అన్యాయం అయిపోతుంటే, అనేక సంవత్సరాలుగా చేస్తున్న జీతాలు పెరగకుండా పర్మనెంట్ కాకుండా అనేక మంది పడిగాపులు కాస్తూ ఉంటాయి జిహెచ్ఎంసీలో. కొంతమంది ఆపరేటర్లు మాత్రం అధికారుల కన్నా కూడా ఎక్కువ సంపాదిస్తూ ఉన్నారు. అధికారుల ప్రాపకం ఉంటే పర్లేదు, కానీ అధికారుల ప్రాపకం లేకపోయినా ఆపరేటర్ల ప్రాపకం ఉంటే చాలు. ఒక సామెత ఉంది కదా మనకి, గుళ్ళో దేవుడు కరుణించాలంటే ఫస్ట్ పూజారి కరుణించాలంటారు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో పనులు జరగాలంటే ఆపరేటర్లు కరుణించాలి, తర్వాత అధికారులు కరుణిస్తారు. ఈ చందాలు నడుస్తున్నటువంటి జిహెచ్ఎంసీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. అనేక విషయాలను ఈ విధంగా అక్రమంగా జరుగుతున్నటువంటి చీకటి భాగవతాలు, చాప కింద నీరులాగా జరుగుతున్నటువంటి వ్యవహారాలను దాచిపెట్టేటువంటి ప్రయత్నము ఈ నగర పాలక మండలికి అధ్యక్షురాలైనటువంటి నగర మేయర్ గారు, కమిషనర్ గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు స్టాండింగ్ కమిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ మేయరు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు బాహాటంగా వచ్చి మీడియా పైన అంచెలు పెట్టాలి, మీడియా వాళ్ళని లోపలికే రానియద్దు, వాళ్ళు ఏ ఫైల్స్ అడిగినా ఇవ్వద్దు, వాళ్ళు ఏ పనులు చేసినా చేయొద్దు, చెప్పినా చేయొద్దు అంటూ ఇష్టానుసారంగా మీడియా పైన దాడికి దిగిరు. అంటే ఎంతకు తెగించిరో ఈ కాంగ్రెస్ పార్టీ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తినేటువంటి రాహుల్ గాంధీ గారు మరి రాజ్యాంగంలో 4వ పిల్లర్ అయినటువంటి పత్రికా స్వేచ్ఛను మీ మేయర్ గారు, మీ అధికార పార్టీ హరిస్తూ ఉంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు? రాజ్యాంగ స్ఫూర్తిని, విలువలు మీరు కేవలం చెప్పడం కోసమైనా నిజంగా మీ ప్రభుత్వంలో కాపాడబడతాయా? దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 120 లక్షల జనాభా ఉన్నటువంటి భాగ్యనగరంలో ఈరోజు దాదాపు 2300 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంకి వెళ్తుంది. 2 కోట్ల మంది జనాభా అవుతుంది దగ్గర. ఇంత పెద్ద ఒక కాస్మోపాలిటన్ ఏరియాలో ప్రజాస్వామ్యం విలువలు పూర్తిగా అడుగంటిపోతుంటే, మీడియా గొంతు నొక్కుతుంటే, మీడియా పైన దాళ్లు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిమ్మకు నీరెత్తినట్టుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో కూడా గ్యాలరీలో మీడియా ప్రవేశాన్ని నిషేధించినప్పుడు ఆ రోజు కూడా గెలవెత్తింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా చెబుతున్నాం, ఒకవేళ మీడియా స్వేచ్ఛను కనుక ఈ అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుమ్ముక్కై హరించాలని చూస్తే తీవ్ర వ్యతిరేకంగా మేము మరి పోరాటం చేస్తాం, ప్రజా ఉద్యమాలకు పిలుపునిస్తాం. మొదట ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తాం. ముఖ్యమంత్రి గారు మీరు స్పందించాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, విజిల్ బ్లోయర్స్ ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు కనుక సరైన చర్యలు తీసుకోకపోతే పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఈరోజు డెమోక్రసీని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో చెప్పుకోవడానికి రాజ్యాంగం, చేతుల్లో మాత్రం రాజ్యాంగం లేదు అంటానికి మరో నిదర్శనము. ఎవరి కోసం ఈ ఆంక్షలు, ఎందుకోసం ఈ ఆంక్షలు, ఏ అక్రమాలను దాచడం కోసం ఈ ఆంక్షలు, మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో పూర్తిగా అవినీతి భాగవతాలే జరుగుతున్నాయి కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ని ముట్టుకున్న చెరలు పట్టినట్టుగా కోట్లాది రూపాయల అవినీతి పుట్టలు నిద్రపోతున్నాయి కాబట్టి వీటిని ఎక్కడ కదిలిస్తే ఇవన్నీ బయటకు వస్తాయో, ఈ వ్యవహారాలన్నీ ప్రజల దృష్టిలోకి పడతాయో, ఈ దొంగతనాలన్నీ బయటపడతాయో అన్నటువంటి భయంతో వీటిని దాచేందుకు మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది నగర మేయర్. దీన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా పరీక్షించాల్సిన బాధ్యత మరి వీళ్ళకుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై. ఇంకో ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ ఆపరేటర్ల పైన డిపెండ్ కావడం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ పైన డిపెండ్ కావడంతో జిహెచ్ఎంసీలో ఇష్టానుసారంగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు మొన్న చూసే ఉంటారు మీడియా కథనాల్లో కూడా. ఒక జోనల్ కమిషనర్ సైతము మరి ఆయనకి సంబంధం లేకుండా అక్కడ పర్మిషన్లు పాస్ అవుతున్నాయి, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు ఇష్యూ అయిపోతున్నాయి, ఇష్టానుసారంగా ఫైళ్లు మూవ్ అయిపోతున్నాయి. అంటే ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా? దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ ఏరా? దీనిపైన జిహెచ్ఎంసీ పట్టించుకోలేని పరిస్థితుల్లో కమిషనర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. అసలు ఫైళ్లు ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, అధికారుల చేతుల్లోంచి ఎందుకు పక్కదారి పడుతున్నాయి, లేదా కావాలని వాళ్ళ మీద రాకుండా అధికారులు కింది స్థాయి వాళ్ళని బలి చేయడం కోసమే చేస్తున్నారా? ఈ వ్యవహారం, ఈ చీకటి గుర్తునంతా కూడా బయట పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ గారి పైన ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం.